పాపాన్ని గురించి ఖండించెప్తే ప్రజలకు కొంతమందికి నచ్చడం లేదు, వేరే సంఘాలకు వెళ్లిపోతున్నారు. ఏం చేయాలి? పాపాన్ని ఖండించి మార్పుకు పిలిచే వాక్యం చెప్పినప్పుడు కొందరికి నచ్చదు. అవును, కొందరికి నచ్చదు. జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు చెప్పిన మాట. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. ఎందుకంటే సత్యం ఎప్పుడూ అందరికీ ఇష్టం కాదు. పాపంలో జీవించాలనుకునే హృదయానికి వెలుగు బాధగా అనిపిస్తుంది. వెళ్లిపోవడం మనకు బాధగా ఉంటుంది. యేసు ప్రభువే ఇలా చెప్పారు, ఇందులో మీరు తప్పు చేస్తున్నారని అర్థం కాదు, కేవలం వినండి, ఆలోచించండి. వారు నన్ను హింసించారు గనుక మిమ్మును కూడా హింసించుదురు. ఏ విషయంలోనైనా సమతుల్యత చాలా ముఖ్యం. మాటల విషయంలో కూడా అదే నిజమైన సంతులనం. సత్యాన్ని ప్రేమతో చెప్పాలి, పాపాన్ని ఖండించాలి గాని వ్యక్తిని ద్వేషించకూడదు. నా ప్రియ సోదరుడా, ఎఫెసీయులు ఇలా చెబుతోంది, హృదయంలో ప్రేమ కనిపించాలి, కఠినత కాదు. ప్రేమతో సత్యమును పలుకుచూ ఫలితాన్ని దేవునికి వదలాలి. ప్రజలను నిలబెట్టడం మన పని కాదు, సత్యాన్ని నమ్మకంగా ప్రకటించడం మన పని. మార్పు కలిగించేది పరిశుద్ధాత్ముడు. కొందరు వెళ్ళిపోతే దేవుడు వారికి వేరే మార్గంలో పని చేయవచ్చు. గుర్తుంచుకోండి, ఇర్మియా, యోహాను, బాప్తిస్మా, పౌలు వీరందరూ సత్యం చెప్పడ్డారు. సత్యం చెప్పినందుకు తిరస్కరించబడ్డారు. జనసంఖ్య కంటే దేవుని సంతృప్తి గొప్పది. సత్యంపై నిలబడే కొద్దిమంది ఉంటే చాలు, వారితో దేవుడు గొప్ప పని చేస్తాడు. వెళ్లిపోయిన వారికి హృదయంలో ప్రేమ ఉంచండి, వారి కొరకు ప్రార్థించండి. దేవుడు మీకు అప్పగించిన వారిని విశ్వాసంతో పోషించండి. దేవుని ముందు నమ్మకంగా నిలబడే సేవకుడిగా ఉండడం ముఖ్యం. అది నిజమైన భక్తి. జనాలను సంతోషపెట్టే ప్రసంగాలు చేయడం కంటే మదే నిజమైన శాంతి, నిజమైన సంతోషం. దేవుడు మీ నమ్మకాన్ని చూసి సరైన మార్గం చూపిస్తాడు. ఆయన మీ హృదయంలో ఉన్నది ఎరుగును. సరైన సమయంలో సరైన ప్రజలను మీ సంఘానికి చేర్చుతాడు.